రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు మనందరికీ తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల ధ్యానంలో చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో మనం కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడు పౌల్ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. లెట్ us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, సజీవమైన మీ వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను పరిశీలించేది ప్రభువా, పరీక్షించేది నాయన. అటువంటి మీ వాక్యమును మేము ధ్యానం చేయుచుంటుండగా మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడు పౌల్ ఈ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చివరి అధ్యాయాలలోనికి వచ్చేసరికి ఆ ఫాల్స్ అపోస్టల్స్ ఏ విధంగా అయితే వారిని వారు హెచ్చించుకుంటున్నారో, వారిని గురించి వారు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారో అనే దానిని తెలియజేస్తూ ఒక అథెంటికేటెడ్ అపోస్టల్ లేదంటే ఒక ట్రూ అపోస్టల్ యొక్క లక్షణాలు ఏమై ఉండాలి అనేది చెప్తూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో 27 నుంచి 30 వరకు కూడా తాను పడిన శ్రమలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫాల్స్ అపోస్టల్స్ తమ్మును తాము గొప్ప చేసుకొని వారి యొక్క శూర కార్యాలను, వారి యొక్క ప్రగల్భాలను పలుకుతూ వారి యొక్క నమ్మకత్వాన్ని గురించి, అంకిత భావాన్ని గురించి కొరింథియన్ చర్చ్లో వారిని వారే పొగుడుకుంటూ వారందరినీ కూడా, అనగా సంఘస్థులందరినీ కూడా వశీకరణ చేస్తున్నట్టుగా, ఇట్ వాస్ లైక్ కంజరింగ్ దెమ్. కాంజరర్స్ అని ఉంటారు. కాంజరర్స్ అంటే ఇప్పుడు మనకి మెజిషియన్స్ ఉన్నారు కదా, అలాగా మనుషులను వశీకరణ చేసుకుంటారు. ఈ మెజిషియన్స్ కూడా అంతే, కణికట్టుతో వారు కొన్ని ట్రిక్స్ని ప్లే చేస్తూ ఉంటారు. వారు లేని దాన్ని ఏమీ సృష్టించలేరు, కానీ ఉన్నదానినే మాయాజాలం చేస్తూ మనుషులను మభ్యపెడుతూ అనేకమైన చిత్ర విచిత్రాలను చేస్తూ ఉంటారు. ఈ ఫాల్స్ అపోస్టల్ యొక్క కబంధ హస్తాలలో నుంచి కొరింథియన్ చర్చ్ని రక్షించుకోవడానికి తన శాయశక్తుల ఒడ్డి తాను శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అపోస్టల్ పౌల్. అందుకే ఎవరైనా ఒక అపోస్టల్ అతిశయించాలి అంటే మన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకొనటం ద్వారా అతిశయించటం కాదు, దేవుని కొరకు మనం ఎంత తగ్గించుకున్నాము అనే దానిని గురించే అతిశయపడాల్సి ఉంటుంది. వీరందరికీ కూడా గ్రీక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండటం వలన వారు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని, తర్వాత అందరికంటే సుపీరియర్గా ఉండాలి అని అనుకుంటూ ఉండేవారు. ఆ రోజులలో కొరింథియన్ చర్చ్ ఎలాగుందో ఈ దినాలలో కూడా సంఘం అలాగే ఉంది. క్రైస్తవ సంఘం కొరింథియనైజ్ అయిపోయింది. సో ఈ కొరింథియనైజేషన్ ఉంది, ఈ కొరింథియనైజేషన్ జరిగిపోవటం వలన మన చర్చెస్లో కూడా ఇటువంటి పోకడలే కనిపిస్తూ ఉన్నాయి. అదేంటి అంటే క్రైస్తవులు లేదంటే విశ్వాసులు అనేవారు సంఘంలో గొప్పవారు, సమాజంలో గొప్పవారిగా ఉంటారు. వారికి అన్నీ కూడా ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన వారిగా మంచి చదువులు చదువుకుంటారు, తర్వాత మంచి ఉద్యోగాలు చేస్తారు, కార్లలో తిరుగుతూ ఉంటారు, ఎవరికి తక్కువ కాకుండా మంచి మంచి ఇళ్ళు కట్టించుకుంటారు. వీటన్నిటికంటే మరి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా చలామణి అయిపోతూ ఉంటారు. అయితే దేవుని యొక్క దృష్టిలో ఇటువంటివన్నీ కూడా
మన ఆత్మీయతను చూపించేవి ఏమాత్రమో కాదు. కానీ దేవుని కోసం మనం ఎన్ని దెబ్బలు తిన్నాం, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని శ్రమలు అనుభవించాం, వీటన్నింటినీ కూడా మనం మన జీవితంలో వేళ్లతో లెక్క పెట్టేయచ్చు. వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ అవర్ ఫింగర్ టిప్స్. ఎవరైనా మన మీద ఒక మాట మాట్లాడితే, క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారు మీరు, మేము దేవుని బిడ్డలం, మమ్మల్ని కనుక మీరేమన్నా అంటే దేవుని శాపాలు మీ మీదకి వచ్చేస్తాయి అని శపించేటువంటి వారిగా ఉంటున్నారు క్రైస్తవులు. ఈ సన్స్ ఆఫ్ థండర్ అని యాకోబు యోహానులు సమరయకు వెళ్ళినప్పుడు వారిని సరైన రీతిలో ట్రీట్ చేయలేదన్న ఉద్దేశంతో, మేము ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని కాల్చివేయనట్లుగా ఆజ్ఞాపించటానికి మాకు అనుమతినివ్వు అని యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఎందుకంటే మేము దేవుని సర్వోన్నతుడైన దేవుని యొక్క బిడలం కాబట్టి మనలను ఎవరైనా రిసీవ్ చేసుకోకపోతే, మనలను సరిగా ట్రీట్ చేయకపోతే, మనలను ఎవరైనా పర్సిక్యూట్ చేస్తే వారి మీదకి శాపవచనాలు మేము రప్పించగలుగుతాం, ఎందుకంటే దేవుడు మేము చెప్పినట్టుగా చేస్తాడు అనే ఉద్దేశంతో క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ వి కాల్ కొరింథియనైజేషన్ ఆఫ్ ద చర్చ్. సమకాలీన సంఘం ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే, అసలు శిష్యులైన క్రైస్తవ్యం అంటే, అసలు శిష్యులైన విశ్వాసులంటే ఏంటి, ఎవరు అనేది సరి అయిన అవగాహన లేకపోవడాన్ని బట్టి ఈ విధంగా అంటూ ఉంటారు. అపొస్తలుడు పౌలు యొక్క శ్రమలను మనం చదువుకున్నట్టయితే 23వ అధ్యాయంలో 23వ వచనంలో 11:23 నుంచి, విశేషంగా ప్రయాసపడ్డాడు, అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాడు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, 3 మారు బెత్తములతో కొట్టబడ్డాడు, ఒక్కసారి రాళ్లతో కొట్టబడ్డాడు, 3 మారు ఓడ పగిలి శ్రమపడ్డాడు, రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాడు, అనేక పర్యాయాలు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదల్లో, స్వజనుల వలనైన ఆపదల్లో, అన్యజనుల వలనైన ఆపదలలో, పట్టణంలో ఆపదలలో, అరణ్యంలో ఆపదలలో, సముద్రంలో ఆపదల్లో, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిమి. ప్రయాసంతో, కష్టంతో, తరచుగా జాగరణలతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములతో, చలితో, దిగంబరత్వంతో ఉన్నాడు. ఇంకా చెప్పాల్సినవి అనేకములు ఉన్నాయి. ఇందులో ఒక్కటైనా సరే నీవు నేను క్రైస్తవురాలిగా మన జీవితంలో అనుభవించామా అని ప్రశ్నించుకుంటే ఏ ఒక్కటి కూడా మనం ఆయన కోసం శ్రమ పడలేదు. మనం దేని గురించి అతిశయపడతాము? అతిశయ కారణం కాని విషయాలలో మనం అతిశయపడుతూ ఉంటాం. అయితే అపొస్తలుడు పౌలు ఆయన పొందిన శ్రమలను గురించి అతిశయపడుతూ ఉన్నాడు. ఇంకా ఒక ఎంబరాసింగ్ స్టోరీ ఏంటి అంటే, తాను ఒకప్పుడు పత్రికలు తీసుకొని దమస్కులో క్రైస్తవులను హింసించడానికి వెళ్ళిన వాడు అదే దమస్కులో ఉంటున్నప్పుడు దమస్కీయుల పట్టణము 32వ వచనంలో, అరితాన్ రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రం చేశాడు. అంటే మొత్తం అంతా బందోబస్తు చేసేసి ఎక్కడికి పౌలు పారిపోకూడదు అనే ఉద్దేశంతో కాపలా పెడితే అప్పుడు పౌల్ని కిటికీలో గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతుల నుంచి తప్పించారు. ఇటువంటి పరిస్థితులు, గంపలో దించబడటం అనేది ఒక అవమానకరమైన విషయం. అయితే అవమానకరమైన విషయాలను దేవుని కోసం మనం అనుభవించటం, అది నిజమైనటువంటి భక్తి, నిజమైన క్రైస్తవ్యం, నిజమైన అతిశయం. ఇప్పుడు ఈ కొరింథియన్ చర్చ్లో ఫాల్స్ అపోస్టల్స్ ఎలా ఉన్నారో, ఈ దినాలలో ఉన్న అనేక మంది బోధకులు అదే విధంగా ఉన్నారు. మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోకపోతే, అందుకే జాన్ అంటాడు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన
అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో దెయ్యం సంబంధమైనవో మనం పరీక్ష చేయాల్సి ఉంటుంది. అలాగా పరీక్ష చేయకుండా మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మన బోధకులను కనుక ఫాలో అయిపోతూ ఉంటే చివరకు మనలను సాతానుడితో పాటు దేవుడు నరకంలో పడవేయవలసి వస్తుంది. ఇప్పుడు అవసరం లేకపోయినా కూడా మీరు అతిశయించేటువంటి దానిని గురించి నా చేత మాట్లాడిస్తున్నారు అని 12వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పౌలు చెప్తున్నాడు. అతిశయపడుట నాకు తగదు. ఇట్ ఈస్ ఇన్ వెయిన్, ఇట్ హ్యాస్ నో గెయిన్, ఇట్ హ్యాస్ నో ప్రాఫిట్ ఇట్స్ ఆల్. కాబట్టి అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ఏమిటిది? ప్రభువు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. ఇప్పుడు 14 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులన్నీ కూడా ఎవ్వరికీ చెప్పకుండా అపోస్తలుడు పౌలు దాచిపెట్టి ఉంచాడు. దానిని ఇప్పుడు బయటకు చెప్పాల్సిన పరిస్థితిని ఈ అబద్ధ అపోస్తలులు పౌలుకి కలుగు చేశారు. అందుకే చెప్పవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో కూడా, ఓల్డ్ టెస్టిమెంట్ లాగానే న్యూ టెస్టిమెంట్లో కూడా మనకు అనేకమైన విజన్స్, తర్వాత ప్రత్యక్షతలు విజన్స్ అండ్ రెవల్యూషన్స్ అని చెప్తాము. విజన్స్ అండ్ రెవల్యూషన్స్, దర్శనములు, ప్రత్యక్షతలు, ఇవి ఉన్నాయా లేదా అనే దానిని మనం ఆలోచన చేస్తే అపోస్తలుడు పౌలు మనకు ఏం చెప్తున్నాడంటే 12వ అధ్యాయంలో మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తాడు. ఆత్మ మూలంగా బుద్ధివాక్యం ఒకనికి, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసం, మరి ఒకనికి ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్త ప్రకారం ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. సో అందరి ప్రయోజనం నిమిత్తం, లెట్ us టేక్ దిస్ ఫ్రేజ్. ఒక వ్యక్తి భాషలలో మాట్లాడుతున్నాడు అంటే దాని వలన ఎవరికి ప్రయోజనం? అందరికీ ప్రయోజనమా? అతనికి ఒక్కడికే ప్రయోజనమా? ఒక వ్యక్తి నాకు ఈ వరం ఉంది అని చెప్పినప్పుడు, లేదంటే అద్భుత కార్యములు చేసే శక్తి ఉంది అని అన్నప్పుడు, అది అందరి ప్రయోజనం నిమిత్తం ఉందా, దాని ఒక్కని ప్రయోజనం నిమిత్తం ఉందా అనే దానిని మనం ఆలోచన చేయాలి, దానిని గమనించాలి. 14వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తున్నాడు చూద్దాము. 12వ వచనం, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నం చేయుడి. సంఘమునకు క్షేమాభివృద్ధి. ఇప్పుడు మనం దర్శనాలు, తర్వాత ప్రత్యక్షతలు, లేదంటే కళలు, లేదు అంటే 3వ ఆకాశమునకు వెళ్ళటం, లేదు అంటే నేను నరకాన్ని చూసి వచ్చాను అని చెప్పటం, ఇవన్నీ కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అని మీరు యూట్యూబ్లో లేదంటే వెబ్సైట్లో ఎక్కడైనా గూగుల్లో సెర్చ్ చేస్తే
మీకు అనేకమైన డజన్ల కొలది మిలియన్ల కొలది ప్రజలు కనిపిస్తూ ఉంటారు. వారి యొక్క నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ని చెప్పేటువంటి వారు. ఇవన్నీ కూడా క్షేమాభివృద్ధి కోసం, బిల్డింగ్ అప్ ద చర్చ్, సంఘమును కట్టే విషయం, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం గనక ఏదైనప్పటికీ చేస్తే దానిని మనం అంగీకరించవచ్చు. కానీ అది స్వప్రయోజనం కోసం ఎవరైనా ఉపయోగించుకోవాలి అని, తాను ఒక గొప్ప వ్యక్తిని అని, ఒక గొప్ప అపోస్తలుడని, లేదంటే ఒక గొప్ప ప్రవక్త అని ఈ విధంగా క్లెయిమ్ చేసుకోవడానికి కనుక వీటిని ఉపయోగించుకున్నట్లయితే దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ కళలు, దర్శనాలు, ప్రత్యక్షతలు వీటన్నింటిని గురించి మాట్లాడినప్పుడు దే ఆర్ సబ్జెక్టివ్ థింగ్స్, వ్యక్తిగతమైన విషయాలు. దే ఆర్ ప్రోన్ టు మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్అప్లికేషన్. అవి పొరపాటుగా భావించటానికిను తర్వాత తప్పుగా అన్వయించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక వాటి జోలికి మనం వెళ్లకుండా ఉంటేనే మంచిది. మరి ఇంకా 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 10:8 అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, మిమ్మును 10:8 పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే, సో బిల్డింగ్ అప్, ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడుతున్నాను, అయినా సిగ్గుపరచబడను అని అంటున్నాడు. సో ఇక్కడ పడద్రోయడానికి, లేదు అంటే ఎవరినైనా బొట్టలో వేసుకోవడానికి, ఈ బ్లైండ్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వారికి సరి అయిన ఆత్మ అవగాహన, ఆత్మీయ విషయాలపైన అవగాహన లేనప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇటువంటి వారి బుట్టలో పడిపోతూ ఉంటారు. సో వారిని ట్రాప్ చేయడానికి ఈ కొరింథియన్ చర్చ్లో కూడా అటువంటి ఫాల్స్ అపోస్టల్సే ఉన్నారు. ఈ దినాలలో కూడా ఒకవేళ దే మే నాట్ బి కాలింగ్ దెమ్సెల్వ్స్ అపోస్టల్స్, బట్ దే మే బి కాలింగ్ దెమ్సెల్వ్స్ ద స్పెషల్ చైల్డ్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ప్రత్యేకించబడిన దేవుని సేవకులు అని, లేదంటే దైవజనులు అని పిలువబడుతున్నటువంటి వారు, పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వారు పడద్రోయడానికి, లేదంటే వారిని బుట్టలో వేసుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ నిజమైన అపోస్తలులు, నిజమైన బోధకులు కట్టుటకే ప్రభువు అనుగ్రహించిన అధికారమును వినియోగించుకుంటారు. 13:10 చూడండి. 13:10 కూడా ఇదే విషయం చెప్తున్నాడు. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యం కనబరచకుండానట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులను మీకు రాస్తున్నాను అని చెప్పాడు. 12:19 చూడండి. 12:19 సగం భాగం నుంచి, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము, ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. సంఘం యొక్క క్షేమాభివృద్ధి, బిల్డింగ్ అప్ ఆఫ్ ద చర్చ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మనం ఇప్పుడు అనేకమైన పుస్తకాలను చదువుతూ ఉంటాం. పుస్తకాలు రాసేటువంటి వారు మై ట్రిప్ టు ద థర్డ్ హెవెన్ అని, మై ట్రిప్ టు హెల్ అని, మై ట్రిప్ టు ఇంటూ ద స్పేస్ అని, మై ట్రిప్ టు ఇంకేదేదో పుస్తకాలను అనేక మంది రాస్తూ ఉంటారు. వారి యొక్క అంతరిక్ష యాత్ర, పరలోక యాత్ర, నరకానికి యాత్ర, నేను చనిపోగానే నన్ను కొందరు దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకెళ్లారు, పరలోకంలో నేను పలాని విషయాలను చూచాను, అది ఇది అని చెప్పి ఇంకేవేవో. దీస్ ఆర్ ఆల్ సబ్జెక్టివ్ థింగ్స్, దీస్ ఆర్ నాట్ ఆబ్జెక్టివ్ థింగ్స్. నిష్పాక్షికమైనవి కావు ఇవి, వ్యక్తిగతమైనవి. ఇటువంటివి మనకు చెప్పినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మనం కూడా పరలోకానికి వెళ్ళి చూసొస్తే బాగుండు అని అనిపిస్తుంది. పరలోకానికి వెళ్ళి చూచి వచ్చేది ఉండదు, వెళ్ళిన వారు అక్కడ ఉండటం మాత్రమే మంచిది. ఎందుకంటే ఇలా చనిపోయి వెళ్ళిన వారు వచ్చారు అని అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ దెమ్. ఎందుకంటే పరలోకంలోనికి వెళ్ళినప్పుడు వారు ఖచ్చితంగా అక్కడ ఉన్న సంతోషాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రావడానికి వారికి ఇష్టం ఉండదు.
సో ఇలాగా అనేక మంది we also see so many people conducting seminars how to have your own personal rapture అని యేసు ప్రభువుతో మనం కలుసుకోవడం అనేది లేదంటే ఎత్తబడటం అనేది పర్సనల్గా మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే సెమినార్స్ కూడా జరుగుతూ ఉంటాయి. లేదంటే మీటింగులలో ఇటువంటి వాక్యాలు చెప్పబడుతూ ఉంటాయి. పాల్కి కొరింథియన్ సంఘం 5 సంవత్సరాలుగా తెలుసు. 18 నెలల పాటు కొరింథియన్ చర్చ్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. ఆ తర్వాత మరలా ఒక బ్రీఫ్ విజిట్ని పే చేశాడు. వీరికి ఒక 4వ ఉత్తరాన్ని ఇప్పుడు రాస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడు కూడా తనకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను గురించి మాట్లాడలేదు. 2వ వచనంలో అంటున్నాడు చూడండి, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. ఇక్కడ కూడా తనను తాను గొప్ప చేసుకోవాలన్న ఉద్దేశంతో కాదు, కానీ 3rd పర్సన్లో 3వ వ్యక్తిలాగా ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రితం 3వ ఆకాశమునకు కొనిపోబడెను. దీనిని మనం లాటిన్లో ర్యాప్చరా అనే మాట ఉంటుంది. లాటిన్ ర్యాప్చరా నుంచి తీసుకున్నటువంటి మాట, లేదంటే డిరైవ్ చేయబడిన మాట. దీనిని ర్యాప్చర్ అని అంటాం. అంటే కొనిపోబడటం, బై ఫోర్స్ సంబడి సీజింగ్ అస్, మనల్ని ఎత్తుకొని వెళ్తాం. అలాగా ఈ ర్యాప్చర్ అనేది అందరి విషయంలో కూడా జరుగుతుంది. మనం చూడాలంటే this is not only the experience of Paul or any other Christian or manam the so called leaders of the churches ledante preachers kaadu, andariki kuda ee rapture anubhavanni devudu anugrahistadu ani manaku తెసలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16 నుంచి చదువుతాము. 16 నుంచి 18 వరకు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాం. We'll be seized and taken away into the presence of the Lord. ఈ దేవుడుండే స్థలంలోనికి, ఆకాశంలోనికి మనలందరినీ కూడా తీసుకొని వెళ్తారు. ఇది this is not there is nothing special in a person going to heaven. అది ఒక గొప్ప సంగతి అని మనం అనుకోని అవసరం లేదు. ఎందుకంటే మనం కూడా దేవునిలో నిజంగా బ్రతుకుతున్న వారం అయితే దేవుని యొక్క సన్నిధిలోనికి, పరలోక రాజ్యంలోనికి ఒకానొక దినాన్న మనం వెళ్తాం. ఇప్పుడు పరలోకం ఉందా, పరలోకం లేదా, నరకం ఉందా లేదా అని ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి మనకి కనుక్కొని వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఈ అనుభవాలతో కూడిన సంఘాలు ఉంటాయి. అనుభవాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే సంఘాలు తప్పిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నాకు దేవుడు రాత్రి ఏం చెప్పాడు అంటే అసలు దేవుడు చెప్పాడా లేదా అనేది వారికే తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళతో నిజంగా మాట్లాడినా కూడా we may not be able to believe it. దానిని మనం నమ్మటానికి ఎక్కడ దానికి ఆధారం ఉంది చెప్పండి. నాకు ఒక కళ వచ్చింది అని నేను చెప్పాను అనుకోండి, ఆ కళ నాకు వచ్చిందో లేదో మీకు తెలియదు, నిజంగా చెప్తున్నానో లేదో లేదంటే అబద్ధంగా చెప్తున్నానో మీకు తెలియదు. కానీ నా అంతటి నేను ఒక కళను చెప్పి దాన్ని ఒక ఇంటర్ప్రిటేషన్ చెప్పి మిమ్మల్ని నేను నా బుట్టలో వేసుకోవడానికి చూస్తూ ఉంటాను. అలాగూ చేయడం అపోస్తలుడు పౌలుకి ఇష్టం లేదు. కాబట్టి 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశం నాకు కొనిపోబడినా కూడా తాను ఎవరితో చెప్పలేదు. ఈ kept quiet for 14 years. కానీ ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారే వారు చెప్పేటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, సో కాల్డ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్లో
వారు చెప్పేది ఏంటంటే, నన్ను దేవుడు పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళాడు, అక్కడ బంగారు వీధులను చూశాను, ఇంకేదేదో కల్పితమైన విషయాలను చెప్తూ ఉంటారు. అవి నిజమైన విషయాల్లో, కల్పితమైన విషయాల్లో ఎవరు కూడా దానిని రూఢీపరచలేరు. అందుకే అటువంటి విషయాలను గురించి చర్చించడం మంచిది కాదు, వాటిని నమ్మటం కూడా మంచిది కాదు. అయితే ఇక్కడ తన యొక్క ఇగ్నరెన్స్ని గురించి కూడా చెప్తున్నాడు. 2 సార్లు దీనిని రిపీట్ చేస్తున్నాడు. ఎందుకు అనంటే, హీ డజంట్ నో వెరీ వెల్ వెదర్ హీ వాజ్ టేకెన్ అప్ విత్ హిస్ బాడీ, ఫిజికల్ బాడీ ఆర్ నాట్. అతడు శరీరంతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరం లేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేనెరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యం కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడినో లేక శరీరం లేక కొనిపోబడినో నేనెరుగను, అది దేవునికి తెలియను. 2 సార్లు ఎందుకు దీనిని చెప్తున్నాడు అంటే, he was ignorant of this, whether he was taken along with his physical body or without his body. ఆయన స్పిరిట్ వెళ్ళిందో తనకు తెలియదు. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏ విధంగా వెళ్ళాడో తెలియదు. రెండవది, అక్కడ వచింపశక్యం కాని మాటలు, అవి మాట్లాడటానికి పాల్కి తెలియచేయబడినది మానవ భాష యొక్క పరిమితులను మించినది కనుక ఆ మాటలు మనుష్యులు పలకకూడదు కనుక ఆ ప్రత్యక్షత తన కొరకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు అని ఇతరులకెవ్వరికి చెప్పవలసిన అవసరం లేదు అని పాల్కి అర్థమైంది. అందుకే 14 సంవత్సరాల పాటు ఎవ్వరికి చెప్పలేదు. కానీ ఈ అబద్ధ అపొస్తలులు వారి యొక్క అనుభవాలను వక్రీకరించి ఇతరులకు తెలియచేయాలని ఉత్సాహంతో వాటిని చెప్తూ ఉన్నారు. అయితే పాల్ తన అనుభవాలను ఎవ్వరికి చెప్పలేదు, 14 సంవత్సరాలు చెప్పలేదు. అది ఆయన తన యొక్క హంబుల్ ఎక్స్పీరియన్సెస్ని మాత్రమే చెప్తున్నాడు. తాను పొందిన శ్రమలను మనం చదువుకున్నాము 11వ అధ్యాయం 23 నుంచి 30 వరకు. ఈ శ్రమలను గురించి మాత్రమే చెప్తున్నాడు. కానీ ఆయన తనను గురించి తాను గొప్పగా చెప్పుకోవడం లేదు. అట్టివాని గూర్చి అతిశయించు. నా విషయమైతే నా బలహీనత ఎందే కాక వేరు విధంగా అతిశయింపను. మనం అతిశయించేటప్పుడు we must be able to boast in our weaknesses. మనకున్న బలహీనతలను బట్టి మనం అతిశయించాలి. దేవుని కొరకు నేను అనుభవించుచున్నటువంటి ఈ పరిస్థితులు నాకు అతిశయ కారణంగా ఉన్నాయి. తన ప్రత్యక్షత అనుభవాన్ని 3rd పర్సన్లో చెప్తూ ఉన్నాడు. ఒక మనిషిని నేను ఎరుగుదును అని అంటున్నాడు. తనను గురించి ఇతరులు గొప్పగా చెప్పుకోవాలని ఏమాత్రం కూడా పాల్ అనుకోవటం లేదు. తన అతీంద్రియ అనుభవం అనగా సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్తో ప్రత్యర్థులపై విజయాన్ని సాధించాలని కూడా అనుకోవడం లేదు. నిష్పాక్షికమైన ధృవీకరించదగిన ప్రమాణాలతో మాత్రమే మనం ఏదైనా మాట్లాడాల్సి ఉంటుంది. వెరిఫైయబుల్ స్టాండర్డ్స్ ఉండాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి. అంతేగాని సబ్జెక్టివ్ థింగ్స్, వ్యక్తిగతమైన అనుభవాలను మనం సంఘం నెత్తి మీద రుద్దడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకూడదు. ఇది సంఘ క్షేమాభివృద్ధికి ఏమాత్రము కూడా ఉపయోగపడదు. సంఘమును మనం బిల్డప్ చేయడానికి ఏమాత్రం వినియోగించలేము, లేదంటే ఉపయోగపడదు. కాబట్టి we have to judge the content of the message that is being preached by the preachers. బోధకులు ఏం బోధిస్తున్నారు అనే దానిని మనం పరీక్షించాలి. వారు ఏ ఆత్మతో బోధిస్తున్నారు? దెయ్యపు ఆత్మతోనా, లేదు అంటే దేవుని యొక్క ఆత్మతో బోధిస్తున్నారా అనేది మనం పరిశీలించకపోతే ఈ కొరింథియన్ చర్చ్ ఏ విధంగా సెల్ఫ్ గ్లోరిఫైయింగ్, సెల్ఫ్ అగ్రాండైజింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద థింగ్స్ని వారు చేస్తూ ఉన్నారే, ఆ విధంగా చేస్తున్నటువంటి బోధకుల యొక్క ట్రాప్లో, వలలో మనం చిక్కుకొని పోతాం. కాబట్టి ఆ విధంగా మనం చిక్కుకుపోకుండా ఉండాలని అపోస్తలుడు పౌల్ మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మిగిలిన విషయాలను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం.
అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువ, అనుభవాలు, వ్యక్తిగత అనుభవాలు, కళలు, దర్శనాలు, దేవుని ప్రత్యక్షతలు, దేవుడు మాట్లాడాడు అనడం, ఇవన్నీ కూడా ప్రభు ఈ కరిస్మాటిక్స్ అలవాటు చేసినటువంటివి సంఘంలోనికి చొచ్చుకొని వచ్చాయి. ఫాల్స్ ప్రీచర్స్ నాయనా, మరి ఇటువంటి అనుభవాలు కలిగిన వారిగా ఆ అనుభవాలను సంఘ క్షేమాభివృద్ధి కొరకు కాకుండా వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు, వారి యొక్క పర్సనల్ డెవలప్మెంట్ కోసం, వారి ఆస్తులను పెంచుకోవడం కోసం ప్రజలను మోసం చేసి, విశ్వాసులను మోసం చేసి వారు గొప్పవారు అవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ దినాలలో తండ్రి, మా బలహీనతల యందు మేము అతిశయించే వారముగా అపొస్తలుడు పౌలు వలె ఉండున్నట్లు, మేము దేవుని కోసం ఎంత శ్రమ పడ్డాం, ఎంత కష్టపడ్డాం, ఎన్ని బాధలు అనుభవించగలిగాం, అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము అనే వాటినే మేము ప్రభువా దృష్టించడానికి సహాయము అనుగ్రహించమని తండ్రి, మరి గొరవడితో పాటు కొట్టుకొని పోయేటువంటి క్రైస్తవులంగా కాకుండా నాయన ఎదురీదేటువంటి వారంగా, సమాజమునకు ఇటువంటి తప్పుడు బోధలకు ఎదురు వెళ్ళి నిలిచేటువంటి వారంగా ఉంటున్నట్లు మాకందరికీ కూడా ధైర్యమును, ఆత్మ వివేచనను అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడుగా ఉండి, ఇటువంటి అతీంద్రియ అనుభవాలను గురించి ఎవరైనా చెప్తే వివేచన కలిగిన వారంగా దానిని అర్థం చేసుకొనుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.